నమస్తే అందరికి. పొద్దునే లేచేసి తోటకెళ్లి కూరగాయలకు నీళ్ళు వదులుదామనేసి వెళ్ళిన. తోటకు వచ్చినో లేదో ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఫోన్ చేసి ఇవాళ సాంబార్ చేస్తా, ఒక సొరకాయ కొద్దిగా కరివేపాకు తీసుకొని రా అనేసి అన్నది. సర్లే తర్వాత తీసుకెళ్దాం అనేసి ఉన్నా. ఇక ఉల్లిగడ్డ మడులకు నీళ్లు వదిలేది ఉన్నది. పైపులు అయితే ఫిట్ చేసి మోటార్ అయితే ఆన్ చేసిన. ఒక గంటలు అయితే తడిచింది. ఒక సొరకాయ పట్టుకొని ఇంటికైతే వెళ్ళిన. కరివేపాకు ఏది పట్టుకొని రాలేదా అనేసి అన్నది. ఓన్లీ సొరకాయని పట్టుకొని వచ్చినా అనేసి అన్నా. సర్లే తోటకెళ్ళి తీసుకొని రాపు అనేసి అన్నది. ఇక మూసుకొని తోటకైతే వెళ్ళేసి కరివేపాకు తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నా. అంత దూరం ఏం వెళ్ళాలి అనేసి ఇక్కడ దగ్గరున్న తాత వాళ్ళ తోటకైతే వెళ్ళినా. అక్కడ చూసి కరివేపాకు అన్న వాళ్ళు కూడా కనబడలేదు. ఒక చోటుకైతే వెళ్తున్నా. ఈ వేడికి నా మొబైల్ అయితే అగ్నిపర్వతం పేలినట్టు పేలేలా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రాగానే ఈ కరివేపాకును చూడగానే ఇది కరివేపాక లేకుంటే పిట్టలేగిన ఆక అనిపించింది నాకు. సర్లే అనేసి మళ్ళా వేరే చోటుకైతే వెళ్ళినా. నా కోసమే ఇక్కడ మొలకెత్తినట్లు ఈ మొక్కలైతే తల మెరిసిపోతున్నాయి ఈ ఎండకు. ఇక దొరికిందే ఛాన్స్ అనేసి 2 మొక్కలని అయితే పీకి పాడేసిన. ఇంటికైతే తీసుకెళ్లిన. ఈ ఎండకు వీడియో తీయడం ఏంటో గానీ నేను ఇంటికి వెళ్ళేలోపు మొబైల్ ఉంటుందో పలిగిపోతుందో అనిపిస్తుంది. సర్లే ఇక ఈ వీడియో అయితే ఇంతే.